గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకా డీలోనే ఉండి చిట్టి మాస్టర్కి ఛాన్స్ వచ్చింది. సాయితేజ్ అన్న దగ్గర నుంచి మేము చిట్టన్నతోనే వచ్చాం కాబట్టి చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయాం. చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి చిట్టన్నని ఇది చేయాలి, లేపాలి, మా చిట్టన్నని మాస్టర్ చేయాలని. ఇంకా అప్పుడు నేనేంటంటే డి జూనియర్స్ 2 నుంచే కొరియోగ్రఫీ స్టార్ట్ చేస్తా. కొరియోగ్రఫీ చేయడం, నిదానంగా కొంచెం కొరియోగ్రఫీ చేయడం, అలాగా ఎడిటింగ్, సాంగ్స్ ఎడిటింగ్ నేర్చుకోవడం, అలాగా అది ఇది అని నేను ఇంకా మొత్తం అంతా స్టార్ట్ చేశాను. సో చిట్టన్న, నేను, మధ్యలో మన చైతన్య అన్న ముగ్గురం కలిసి ఆడిషన్ వచ్చినప్పుడు నితిన్ అన్న, భరత్ అన్న అప్పుడు డైరెక్టర్స్. సో ఇంకా ఆడిషన్ ఇచ్చాము. డి జోడి 9 అనమాట. ఇది ఇంకొక ట్విస్ట్. ఇది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. నేను విన్న ట్విస్ట్ కాదా అనేది నాకు తెలియాలి. విన్న ట్విస్ట్ కాదు మరి. నువ్వు చెప్తున్నారు చెప్పండి. నీకు ఛాన్స్ ఇవ్వట్లా, మొత్తం నేనే అదే నాకు హ్యాపీ, ఇలా ఇంకా హ్యాపీ. అదేలే. అయితే అంటే అలా ఉంది మరి. అవును, కలిసిపోతుంది అది అలాగా. డి జోడి ఆడిషన్ స్టార్ట్ చేసాం. 3 సాంగులు చేయమన్నారు. ప్రాపర్టీతో ఒక సాంగ్ చేయమన్నారు, మాస్ సాంగ్ ఒకటి, ఇంకోటి ఏమన్నా హిప్ హాప్ టైప్లో ఏమైనా సాంగ్ చేయమన్నారు. సో అన్ని ఒక సాంగ్ చైతన్య చేశాడు, ఒక సాంగ్ చిట్టాన్ని చేశాడు, 2 సాంగులు చిట్టాన్ని చేశాడు. ఇంకోటి నేను హిప్ హాప్ సాంగ్ అన్న దాంట్లో నేనే లీడ్గా చేశా. సో లీడ్గా చేశాను. మా 5 మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నా సాంగ్ చూసి ఇంక అన్నాళ్ళు ఫుల్ ఇదైపోయారు, సూపర్ రా, సెలెక్ట్ అయిపోయి చిట్టి నీకు వచ్చిందిరా అన్నారు. మా ఊళ్ళో పెద్ద హ్యాపీ. నాకేంటంటే కంటెస్టెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. డీజే 2 కాడి నుంచి నేను కంటెస్టెంట్ అవుతాను. రాజుగడి మీద కానీ, సోమేష్ గడి మీద కానీ వాళ్ళ మీద నేనే సీనియర్, డాన్స్ కూడా నేనే బాగా చేసేవాడిని. అవును. సో అట్లాగా ఇంకా సెలెక్ట్ అయ్యాము. ఓకే, చిట్టన సెలెక్ట్ అయ్యాడు, నేనే లీడ్ వేసాను, నేను కూడా సెలెక్ట్ అయిపోయాను. ఇంకా అమ్మ రే ఇంకా కంటెస్టెంట్ అయిపోయావని మా ఫ్రెండ్స్ అందరూ ఇంక ఎత్తేసారు నన్ను. కంటెస్టెంట్ అయిపోయావు, అన్న మాస్టర్ అయిపోయి నువ్వు కంటెస్టెంట్, అరే ఇప్పుడు ఎమ్మటే విజయవాడ వచ్చేయాలి అలా అన్న మాకు, మేము విజయవాడ వెళ్తాం, నువ్వు దగ్గరుండి అన్న దగ్గరుండి మంచిగా ఫ్లిప్స్ అవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండి అన్నారు. ఓకేరా, ఈ టైంలో ఎందుకు వెళ్తాను ఇంటికి. ఇది కూడా ఏంటంటే షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవాలని ఉండేది. అంటే ప్రశాంతంగా ఎప్పుడు అయిపోద్దారు బాబు వెళ్ళిపోవాలి ఇంటికి అని. సో ఇప్పుడే అలాగే వెళ్ళాం రా బాబు, ఇప్పుడు నేనే కదా చేసేది, మనమే చేసేది, ఎలా వెళ్తాం అలా వెళ్ళంలే అని చెప్పేసి ఇంక అట్లా ఉన్నా. సరే అందరు వీళ్ళు బ్యాగులు తెలిచుకొని వెళ్ళిపోతున్నారు. చిట్టన్న అరే అభి నువ్వు ఉండరా అన్నాడు. ఉండరా ఏంటన్నాను, ఆబ్వియస్లీ ఉంటాను కదా అని నేను మనసులో, మనమే కదా కంటెస్టెంట్ నేర్చుకున్నా, అయ్యో బలి ఉంటానన్నా అని అన్నాను. అరే అన్న వీళ్ళు అన్న మేము వెళ్ళిపోతాం, అరే కానీ ఇంకా నేర్చుకో, అమ్మాయి వస్తుంది జోడి అది ఎలా ఉంటుందో ఏమో బాబు అని నేను టెన్షన్ అవుతున్నా. అయిన తర్వాత అరే అభి నువ్వు ఉండు, అరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నాగపూర్లో ఒకడు ఉన్నాడంట పీయూష్ అని, వాడు బాగున్నాడు రా, వాడు బాగా చేస్తాడంట, మన ఇద్దరం వెళ్ళండి చూసొద్దాం అన్నాడు. దేనికన్నా అంటే మన కంటెస్టెంట్కి రా అని అన్నాడు. అనగానే ఇంకా నాకు ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోయింది. బేసిక్గా నేనే కదా సెలెక్ట్ అయ్యింది. అన్న పర్ఫామ్ చేశాడు, నేను పర్ఫామ్ చేశాను, అన్న కంపోజ్ చేశాను, నేను పర్ఫామ్ చేశాను, అన్న ఓకే అన్నారు, నేను సెలెక్ట్ అయ్యాను కదా. అన్న ఇప్పుడు అన్న కోసమే నేను ఉంటే అన్న ఏంటి నాగపూర్ వెళ్దాం అన్నాడు, వేరే వాడిని ఎవరినో వెతుకుతాం అన్నాడు అని ఇంకా నేను బ్రేక్ అయిపోయాను బాగా. అసలు హార్ట్ అంతా ఇంక ఏదోలాగే ఇంకా బ్రేకప్ అయిపోతే ఎంత బాధ అయిందో అంత బాధ అయిపోయాను నేను. మా ఊళ్ళో అందరు ఫేసులు మారిపోయినాయి, అయ్యో ఇదేంట్రా పాపం రా అది ఇది అని. అన్న లేదన్నా నేను వెళ్తానన్నా, నాకు లేదు ఇంటి దగ్గర పని ఉందన్న, మా అమ్మ పిలుస్తుందా సంథింగ్ ఏదో చెప్పేసి వెళ్ళిపోయా. ఏడ్చుకుంటూ ఇంకా మామూలు బాధ కాదన్న, బీభత్సమైన బాధపడ్డాను. ఇలా అయిపోయింది. పాపం చిట్టన్న తెలీదు, నేను ఇలా అనుకున్నాను, చిట్టన్న తెలియదు. అవునా, చిట్టన్న తెలీదు. సో దాని తర్వాత ఎవరెవరో ద్వారా తెలిసింది. అప్పుడు అన్నప్పుడు రే నువ్వు కంటెస్టెంట్ ఏంట్రా, నువ్వు కొరియోగ్రాఫర్ రా, నువ్వు కొరియోగ్రఫీ మెటీరియల్ ఆ టైప్ లో ఆలోచించారా, నువ్వు కంటెస్టెంట్ అంటే ఒక సీజన్ చేసి వెళ్ళిపోతావు, కొరియోగ్రాఫర్ అయితే అదే సీజన్ కంటిన్యూ అవుతూ ఉంటారా, నువ్వు కొరియోగ్రఫీ చేయి అన్నాడు. అక్కడ పెట్టుకున్నా ఇంకా ఓకే, ఇంక ఈ కంటెస్టెంట్ ఇవన్నీ పక్కన పెట్టు, కొరియోగ్రాఫర్ అవ్వాలి అని గట్టి ఫిక్స్ అయిపోయాను అన్న. అయ్యింది, బాగానే ఉంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలే. డీ జోడి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం. ఫస్ట్ టైం చిట్టన్నకు వచ్చినప్పుడు డీ జోడి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం. అక్కడే ఎలిమినేట్ అయిపోయాం. యశ్వంత్ మాస్టర్తో పాటు ఎలిమినేట్ అయిపోయాం. అప్పుడు నేను తెలుసుకున్నా, ఓకే ఎక్కడ ఏం కావాలి, గ్రాండ్ ఫైనల్కి వచ్చినప్పుడు సాంగ్లు ఎలా చేయాలి ఏంటి అని. నెక్స్ట్ ఇంక D10 వచ్చింది. అదవా రాజుగాడు ఒకడు ఎంటర్ అయ్యాడు. ఇంకా ఆయన తీసుకున్నారు. అన్న అన్నాడు, అరే రాజుగాడి దగ్గరికి వెళ్తున్నాను రా, మరి ఆయన ఏంటంటే బాగుంటుంది అన్న, ఆడు చేస్తాడు చూస్ చేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా రాజుగాడిది ఆగలేదన్నమాట. ఇంకా వాడికి డెడికేషన్ కానీ ఇప్పటికీ నేను రాజుగాడికి ఫ్యాన్ అని చెప్తానన్న. ఎందుకనంటే
వాడు బయట ఎలా అయినా ఉన్నా ఏదన్నా చేయని. రాజుగాడికి ఉన్నంత డెడికేషన్ D10లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడలే. వాడికి డెడికేషన్ బాబోయ్ నరాలు తెగిపోయాయి, బెల్ట్ ఎక్కిపోయి, వాడు ఫిజియోథెరపీ చేయించుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. ప్రాక్టీస్ డి టైంలో అప్పట్లో చాలా కష్టపడ్డాడు, బీభత్సమైన డెడికేషన్ చేసేవాడు. నాకు దగ్గరుండి పర్సనల్గా తెలుసు. నేను అప్పుడు కంపోజ్ చేసేవాడిని సాంగ్లన్నీ. కొన్ని సాంగ్లు చిట్టాన్ని చేసేవాడు, కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని. సో అట్లా 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 ఇంకా గ్రాండ్ ఫినాలే వచ్చింది. యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి, ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్, అతన్నే కొట్టాలి. కొడితే మనోని కొట్టాలి. ఇంకని గట్టిగా ఇంకా నేను 1 month ముందే మా వాళ్ళు అందరికీ చెప్పేసి, అరే నేను వెళ్ళిపోతున్నాను మీరు ప్రాక్టీస్ టైంకి రండి అని ముందే వచ్చేసి సాంగ్లు ఎలా కావాలని ఎడిటింగ్లు అన్నీ మొత్తం అంతా రెడీ చేసాం. చిట్టన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం. ఇంకా కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట. ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం. ఇంకా కొడితే ఇంకా కొట్టాల్సిందే, ఈసారి రాజుగారి టైటిల్ కొట్టాలి అనుకున్నాం. అంతే ఇంకా ఆ మూమెంట్ లో ఎన్టీఆర్ సార్ వచ్చారు, అలా చెయ్యెత్తారు. నేను ఇలా కింద ఇలా పడుకున్నాను, అసలు ఇంకేం చేసి ఇలా ఉన్నాను. కట్ చేస్తే పైన ఉన్నా నేను. అందరు లేపేస్తున్నారు పైకి, నన్ను చిట్టానని సోమేష్ గారిని అందరిని. సో ఇంక అట్లాగా అసలు ఇంకా మామూలు విషయం కాదు. దాని తర్వాత ఏమైంది, అక్కడ కూడా మళ్ళీ ఇంకో సాడ్. అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఎంట్రీ ఉంది, పులి వేషాలు వేయాలి. ఎవరు లేరు బాయ్స్, అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి. అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. నాతో పులి వేషం ఇచ్చారు ఇంట్లో ఇచ్చి ఫుల్గా. ఆ ఎంజాయ్ చేసేది కూడా లేదు ఆ రోజు. ఈ అమ్మ గెలిచాము రూమ్కి వెళ్ళి, అసలు అక్కడేమో మా వాళ్ళు మామ ఎంజాయ్ చేస్తున్నాం, చేతనన్నా మేము ఇక్కడ అదరగొట్టేస్తున్నాం అంటున్నారు. ఏమో పులి గెటప్పు, పులి వేసుకొని. అందులో సార్ కూడా లేరు, రీషూట్ అది. మేము ఉన్నదే ఓన్లీ మమ్మల్ని ఎలివేషన్ తీసుకోవడానికి. చిట్టన్న నన్ను అన్నా, నేను వద్దన్నా ప్లీజ్ అన్నా అంటే ఎవరు లేరు అయ్యి అన్నాడు. మళ్ళీ ఇంకా చూసుకో వేసి ఊపు మొత్తం పోయింది, గెలిచామన్న ఊపు మొత్తం పోయి 4 నీరసం వచ్చింది. ఇంటికి వెళ్ళేవాడి 4 అయ్యింది. పడుకొని లేచి ఆ పెయింట్ కూడా ఉంటుంది కాళ్ళకి అలాగే ఉండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చిట్టన్న లేడు. ఇంటికి వెళ్ళిపోవాలి, ఇల్లేమో పక్కన దుబ్బేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోవాలని. డబ్బులు లేవు వెళ్ళడానికి. ఏంట్రా నాయన ఎలా 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 అని 300 ఉన్నాయి. ఆ 300 ఇస్తే ఆ 300 తీసుకుని పాపం చిట్టన్న గెలిచి మొత్తం అంతా ఊడిచేస్తాడు డబ్బులన్నీ. 300 తీసుకొని వెళ్ళి ఆకలేస్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా, ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్తాం, ఆకలేస్తుంది, చెప్పులు లేవు, చెప్పులు ఎవడో తీసుకున్నాడు, అలా చెప్పులు పోయి అలాగే ఉడ్డిగాలతో నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం. సో ఏంటి ఆకలేస్తుంది అంటే అప్పుడు తెలంగాణ 5 రూపాయలకే అన్నం భోజనం అందరు తింటున్నారు అక్కడ. అందరూ చాలా అంటే ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన, ఒక పిచ్చాయన ఉంటే ఆ పిచ్చాయన లైన్లో మేము కూడా నుంచొని కూర్చొని 5 రూపాయలు అన్నం పెట్టుకొని అక్కడ 5 రూపాయల అన్నం తిని బస్సు ఎక్కి నీ అమ్మ టైట్లు కొట్టాం, అట్లీస్ట్ బిర్యానీ కూడా తినట్లేదు మనం ఆయన 5 రూపాయలు అన్నం తిని బస్సు ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికి వెళ్ళి అట్లాగా ఇంకా అలా అయిపోయింది. డీ జోడికి సోమేష్ గారు నేను ఫిక్స్ అయిపోయాం. సోమేష్ గారికి నేను మాస్టర్, సోమేష్ గారికి కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఫిక్స్ చిట్టన్న కూడా చేస్తానరా, ఓకే డన్, అంతా బాగుంది, అదరు కొట్టేద్దాం, నువ్వు ఏం టెన్షన్ పడుకుని నువ్వు ఇంటి దగ్గర ఉండి మొత్తం నేను చూసుకుంటా ఇక్కడ అన్నాడు. ఓకే అన్న డన్, చూసుకుందాం అన్న. నేనేమో ఫోన్ చేస్తాను, అన్న నేను రావాలా, నేనేమైనా చెయ్యాలా చెప్పన్నా, వచ్చేమైనా కంపోజ్ చేయాలా, నీకేమైనా ఇదంటే అవసరం లేదు రాబీ అని అన్నాడు. కట్ చేస్తే సోమేష్ గడి సెలెక్ట్ అవ్వట్లేదురా అని అన్నాడు. అన్న అదేంటన్నా మరి సోమేష్ గడి సెలెక్ట్ అవ్వకపోతే ఎలా అన్నా, లేదురా నేను ఆయన సెలెక్ట్ చేపిస్తాను, నువ్వు కంగారు పడకని. సరే షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, అన్న ఏం ఫోన్ చేయట్లేదు. సోమేష్ గడి సెలెక్ట్ అని ఫోన్ చేశాడు ఒకరోజు. సోమేష్ గడి ఫోన్ చేసి అభి సెలెక్ట్ అయ్యాను అవి అంటే, వీడు సెలెక్ట్ అయ్యాడంటే ఇంకా నేను కూడా సెలెక్ట్ అయినట్టు కొరియోగ్రాఫర్, కానీ నేను పిచ్చ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ. కట్ చేస్తే షూటింగ్ డేట్ రేపు అనగా ఈరోజు నా చిట్టాన్ని ఫోన్ చేసి, అరే అభి నువ్వు ఇంకా చిన్నపిల్లోడివే, అన్నోళ్ళు నిన్ను వద్దన్నారా, ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పారా అన్నోళ్ళు అని చెప్పేసి చిట్టన్న నాకు చెప్పాడు. అప్పుడు ఇంకా చిన్నోండి కదా, కుర్రతనంలో ఉండండి, ఇప్పుడు కుర్రోండిలే, బట్ అప్పుడు ఇంకా నాకు బ్రేక్ అయిపోయింది, మళ్ళీ బ్రేక్ అయిపోయింది. ఇంకా చిట్టన్న మీద చాలా కోపం వచ్చింది నాకు. ఏంటి అంటే వాళ్ళు చెప్పపోయినా చిట్టన్నే చెప్పాడు, ఇది వీళ్ళు చిట్టనే చెప్పుంటాడు అని ఇంకా నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. ఓకే ఇంకా ఇలాగా ఈయన ఇలా చేస్తున్నాడా. శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళామంట అది లేదు లేదు, మీ ఇద్దరికి ఏదో ఇష్యూ వస్తే నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వెళ్ళావని అన్నారు. శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ చేయలేదా? లేదు. ఆఫర్ తప్ప అది ఫేక్. అయితే ఏదో వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళావా?
లేదన్న ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే. అదే చెప్తాను. సో నేను ఇంకా డాన్సే వద్దు, ఇంకా నాకు ఈ డాన్స్ వద్దు, అది విన్నా, మానేస్తాం డాన్స్ మొత్తం పూర్తి మానేస్తానని చెప్పి ఇంకా ఫుల్గా నేను తినడం లావైపోయాను బాగా. అప్పుడు ఇంకా చైతన్య మాస్టర్ కూడా ఛాన్స్ వచ్చింది ఆ సీజన్. చైతన్య మాస్టర్ ఛాన్స్ వస్తే ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎవరు లేరు. అరే ఇంకెన్ని రోజులు ఇంకా అలా ఖాళీగా ఉండి ఇంకా అలా తింటూ అలా అయితే అవ్వదు, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు మన దగ్గర రా, నా దగ్గరికి వచ్చి చేసుకో అని అన్నాడు. లేదన్నా అసలు నేను డిఏ చేయను ఇంకా అది ఇదంటే, లేదురా నువ్వు కొరియోగ్రాఫర్ అవుతావు, నీకు టైం ఉంది, నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటే, దీని గ్యాప్లో నేను ఏజ్లో చిన్నోడిని అని అన్నారు, నాకు ఇవ్వనని అన్నారు. నాకన్నా కన్నగడి చాలా చిన్నోడు, 16 సంవత్సరాలకి ఆడు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు D10 టైంలో తేజు నన్ను వచ్చి అడిగింది, నువ్వు నాకు కొరియోగ్రఫీ చేస్తానని చెప్పి నేను డైరెక్టర్లతో మాట్లాడతాను. లేదు నేను రాజుగడి విన్ అవ్వాలి, నేను రాజుగడి కోసం ఉన్నాను, చిట్టన్న కోసం ఉన్నాను, నాకు ఛాన్స్ వస్తానని వెళ్ళలేదన్న అక్కడ. సో అప్పుడు తేజుని కన్నగడికి ఇచ్చారు. సో కన్నగడి అయ్యాడు, రేవంత్, నా చిన్నోళ్ళందరూ కొరియోగ్రాఫర్లు కంటెస్టెంట్లు అయిపోయారు అన్న. నేను బాగా హట్ అయిపోయాను, చాలా ఇదిలోకి వెళ్ళిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు చైతన్య మన దగ్గరికి వచ్చి రారా చేసుకో అది ఇది అని అంటే, సర్లే ఇంకా పేమెంట్ ఇస్తానరా నీకు అది ఇది అంటే, ఇంకా అప్పుడు వచ్చా. ఇంకొచ్చి ఇంకా అలా డీజోడీ చేస్తూ చేస్తూ అసిస్టెంట్గా చేస్తూ దాని తర్వాత D12 వచ్చింది. D12 తర్వాత రాజుగడిది వచ్చింది. రాజుగడి తెలుసు కదా, D10లో మొత్తం సాంగ్లు ఆల్మోస్ట్ మనం చేసింది ఉన్నాయి కాబట్టి, నాకు అభిగడ్ అయితే చేస్తాను లేకపోతే నేను చేయను అని అన్నాడు రాజుగడు. ఇంకా ఓకే సర్లేరా అని చెప్పేసి అప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యాను డీకి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.